సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్స్. సో బేసికల్లీ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ది స్పెసిఫిక్ టాస్క్. సో ఫంక్షన్ ఈజ్ ఏ block of code that performs the specific task. సో బేసికల్లీ ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్, అదొక స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫామ్ చేసిద్ది, దానికోసం అని ఫంక్షన్స్ రాస్తారు. సో మనం ఫంక్షన్స్నే ప్రొసీజర్స్ అంటారు, సబ్ రొటీన్స్ అంటారు, మెథడ్స్ అంటారు. సో వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో జనరల్గా ఫంక్షన్ అంటే ఇట్ పెర్ఫార్మ్స్ a task. Generally, you give the input and it does some calculation and return a value. సో నేను ఇప్పుడు ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నానంటే ఫంక్షన్స్, ప్రొసీజర్స్, సబ్ రొటీన్స్, మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా కొద్దిగా సిమిలర్ నేమింగే, కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ కాంటెక్స్లో ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది అంటే ఇట్ పెర్ఫార్మ్స్ ది టాస్క్ బై టేకింగ్ ద ఇన్పుట్ అండ్ ఇట్ డస్ ది క్యాలిక్యులేషన్ అండ్ రిటర్న్ ద వాల్యూ. సో ఇలా మనం ఫంక్షన్ అనేవాళ్ళం. సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఫంక్షన్ అంటాం. అదే ప్రొసీజర్ అంటే ఇట్ పెర్ఫార్మ్స్ ఎ టాస్క్ but doesn't return a value. సో ఎప్పుడైతే మనం దాని ప్రొసీజర్ అంటామో ఇట్ పెర్ఫార్మ్స్ ఎ టాస్క్ బట్ డస్ నాట్ రిటర్న్ ఎ వాల్యూ. ఇది కీ డిఫరెన్స్. సో యాక్చువల్గా మనకి ఫంక్షన్స్, ప్రొసీజర్స్ కొంచెం ఇంటర్చేంజబుల్గా వాడేవాళ్ళు. ఇప్పుడు కాదు కానివ్వండి, అట్లీస్ట్ 20-25 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఓల్డర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ లైక్ పాస్కల్ ఉంటుంది కదా. సో అలాంటి కేసెస్లో ఆ ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ పాస్కల్లో ఈ ఫంక్షన్స్నే ప్రొసీజర్స్ అనేవాళ్ళు. ఈవెన్ లిటిల్ ఓల్డర్, నాట్ నాట్ వెరీ ఓల్డ్, సో 20-25 years బ్యాక్ ఏంటంటే మనం ఫంక్షన్స్ని ప్రొసీజర్స్ అంటారు, ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని ఇంటర్చేంజబుల్గా కాల్ చేసేవాళ్ళు. సో బేసికల్గా అది ఓల్డెన్ టైంలో జరిగేది. ఇప్పుడైతే అందరూ లేటెస్ట్గా ఫంక్షన్స్ అనే అంటున్నారు, ఎవరు ప్రొసీజర్స్ అనట్లేదు. బట్ కీ డిఫరెన్స్ వచ్చేసి ఫంక్షన్ అంటేనేమో అప్పుడు ఇట్ పెర్ఫార్మ్స్ ఎ టాస్క్, రిటర్న్ ఏ వాల్యూ. ప్రొసీజర్ అంటేనేమో అది టాస్క్ పెర్ఫార్మ్ చేసేది కానీ వాల్యూని రిటర్న్ చేయదు. సబ్ రొటీన్ అంటే సో జనరల్గా ఫంక్షన్స్ని అండ్ ప్రొసీజర్స్ని సబ్ రొటీన్స్ అని కాల్ చేసేవాళ్ళు. ఇది ఎప్పుడంటే బాగా ఓల్డర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, దాంతోపాటు అసెంబ్లీ లాంగ్వేజ్ ఇవి ఉంటాయి కదా. సో అప్పుడు ఏమనేవాళ్ళు అంటే ఫంక్షన్స్ని, ప్రొసీజర్స్కి వేరే నేమ్గా సబ్ రొటీన్ అని పిలిచేవాళ్ళు. ఓకే, సో రెండింటిని కూడా అప్పుడు సబ్ రొటీన్ అని పిలిచేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్. సో బేసికల్గా మెథడ్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్, but it is associated with a class or object in the OOPS. ఓకే, సో ఇవి కూడా ఫంక్షన్స్ లాగానే ఇన్పుట్ తీసుకుంటే ఏదైనా టాస్క్ని పెర్ఫామ్ చేసిద్ది, లేదా ఏదన్నా క్యాలిక్యులేషన్ చేసి రిటర్న్ చేసిద్ది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్స్ అయితే జస్ట్ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాము. ఈ ఫంక్షన్స్ ఎక్కడైతే ఫంక్షన్స్ అనేవి క్లాస్తో, ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటిని మెథడ్స్ అంటాం. సో వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ పర్టికులర్ మెథడ్. లెట్స్ సే యూ హ్యావ్ సమ్ మెథడ్ నేమ్ కాల్డ్ sample. So
when you are trying to say that as a method, you are invoking that method with some class name dot that sample or object name dot sample. సో ఎప్పుడైతే మీరు ఫంక్షన్ని క్లాస్తోనో ఆబ్జెక్ట్తోనో ఇన్వోక్ చేసి వాడితే, ఎక్స్పెషల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వాటిని మెథడ్స్ అంటాం. సో ఇవన్నీ కూడా డిఫరెన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లేటెస్ట్గా మనం రెండు టర్మ్స్ వాడతాం. ఫంక్షన్స్ వాడతాము, మెథడ్స్ వాడతాం, ప్రొసీజర్స్, సబ్ రొటీన్స్ అనే టర్మ్సే వాడడం. ఫంక్షన్స్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్ అండ్ రిటర్న్ ద వాల్యూ. బట్ మెథడ్ అంటే సేమ్, బట్ ఫంక్షన్కి మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి, ఫంక్షన్స్ అనేవి దేనికి అసోసియేట్ అయి ఉంటాం. నార్మల్గా కాల్ చేస్తాం అనుకోండి, దాన్ని ఫంక్షన్స్ అంటాం. ఎప్పుడైతే మీ ఫంక్షన్స్ అనేవి క్లాస్కో లేదా ఆబ్జెక్ట్కో అసోసియేట్ అయి ఉంటే వాటిని మెథడ్స్ అంటారు. ఇది కీ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ రెండు కొంచెం ఓల్డెన్ టైమ్స్లో, ఓల్డెన్ డేస్లో, ఐ మీన్ 25 years బ్యాక్ వాడేవాళ్ళు. ఓకే, సో ఇన్ కేస్ ప్రొసీజర్ అన్న ఫంక్షన్ లాగానే ట్రీట్ చేయండి, కొత్తగా ఏమనుకోవాల్సిన పని లేదు. సబ్ రొటీన్ అని కూడా అంటుంటారు. సో యూ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి? సో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫస్ట్ మనం ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ ఇస్తాం. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, తర్వాత పెరాంథసిస్ ఇస్తాం. దీని లోపల పాస్ చేసే వాటిని పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ ఇవి ఆప్షనల్, మ్యాండేటరీగా ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీ నీడ్ని బట్టి ఇవ్వచ్చు. తర్వాత కోలను, బికాస్ ది ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ది స్పెసిఫిక్ టాస్క్, యు ఆర్ గోయింగ్ టు రైట్ ది ఇన్స్ట్రక్షన్స్, రైట్ ఆ స్టేట్మెంట్స్. సో మనం ఎప్పుడైనా బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకున్నప్పుడు కాలము ఇండెంటేషన్ ఇస్తాం. ఇక్కడ మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఫంక్షన్ యొక్క డెఫినేషను. డెఫ్ అనేది కీవర్డు, ఫంక్షన్ నేము, లోపల పారామీటర్స్ ఇవి ఆప్షనల్, పెరాంథసిస్ అనేది మ్యాండేటరీ, కాలను, తర్వాత మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత మనం ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే, వి యూజ్ ఫంక్షన్ నేమ్, parenthesis అంటే ఫంక్షన్ కాల్ అయింది. హౌ డు వి కాల్ ద ఫంక్షన్? వి యూజ్ ది ఫంక్షన్ నేమ్ అండ్ యూ గివ్ ది parenthesis. ఓకే, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఇన్ కేస్ ఈ ఫంక్షన్లో పారామీటర్స్ ఉంటే యూ హ్యావ్ టు పాస్ ది ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఉంటే అన్ని పాస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, వాటిని లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పారామీటర్స్ అంటే పారామీటర్స్ అంటే మనం ఫంక్షన్ డెఫినేషన్లో రాసే వాటిని, ఈ బ్రాకెట్లో ఉండే వాటిని పారామీటర్స్ అంటాము. సో దీస్ ఆర్ ది వేరియబుల్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బై ది ఫంక్షన్ అండ్ దట్ రిసీవ్స్ ద వాల్యూస్ వెన్ ఫంక్షన్ కాల్స్. ఓకే, మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో వీటికి వాల్యూస్ వస్తాయి. నేను ఎనీవే ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థమైంది. పారామీటర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వేరియబుల్స్ అయి ఉండాలి. వేరియబుల్స్ అయి ఉండాలి, షుడెంట్ బి వాల్యూస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో దాని లోపల పాస్ చేసే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆర్గ్యుమెంట్స్ అంటే దీస్ ఆర్ ది యాక్చువల్ వాల్యూస్ you pass into the function when you call a function. సో మనం
ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి యాక్చువల్ వాల్యూస్. ఇవి ఎప్పుడు పాస్ చేస్తామంటే మీరు ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు పాస్ చేస్తాము. సో ఫంక్షన్ డెఫినేషన్లో రాసేవి వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటాయి కదా, వాటిని పారామీటర్స్ అంటాం. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈవెన్ చాలా మంది, ఈవెన్ పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా కానీ ఈ రెండింటి మధ్య ఎక్కువ డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. అందరూ వీటిని పారామీటర్స్ అంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటుంటారు, రెండు అంటారు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి వాల్యూస్ అయితే లేదా వేరియబుల్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. సో లెట్ మీ సమ్మరైజ్. ఫంక్షన్ డెఫినేషన్లో మనం పారాంథసిస్ లోపల రాసే వాటిని పారామీటర్స్ అంటాం. సో దోస్ ఆర్ ది వేరియబుల్స్ గోయింగ్ టు రిసీవ్ ద వాల్యూస్ వెన్ సంబడి కాల్స్ ద ఫంక్షన్. సో ఇక్కడ పాస్ చేసే వాటిని వేరియబుల్సే వాడతాము. సో ఇక్కడ మీకు ఫంక్షన్ డెఫినేషన్లో పారామీటర్స్ అంటాం కదా, అవి వేరియబుల్సే. యూ కెనాట్ రైట్ ది వాల్యూస్ బికాస్ హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు కాల్ దే ఆర్ గోయింగ్ టు పాస్. మీరు వాల్యూస్ ఇవ్వడానికి లేదు, వేరియబుల్స్ ఇస్తాం. ఆ వేరియబుల్లోకి ఎవరైతే కాల్ చేస్తారో ఆ వాల్యూస్ వస్తాయి. సో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం పాస్ చేసే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. వెన్ యూ కాల్ ద ఫంక్షన్, దీస్ వాల్యూస్ are going to pass to the function definition and these parameters are going to receive those values. ఓకే. సో ఈ వాల్యూస్ అనేవి వేరియబుల్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు. ఎందుకంటే మీరు ముందు డిఫైన్ చేసుకొని వేరియబుల్గా పాస్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాల్యూనైనా పాస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కీ డిఫరెన్స్. కొంతమంది ఇంటర్చేంజబుల్గా వాడుతుంటారు. యూ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్, బట్ యూ కెన్ టెల్ దెమ్ wherever you use this is parameters and calling is arguments. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, whenever you define a function that is just going to load into the memory, that will not get executed. మీరు ఫంక్షన్ డెఫినేషన్ రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ మెమరీలో లోడ్ అయింది. ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్, లేటర్ యూ రైట్ ది ఫంక్షన్ కాల్. ఎందుకంటే మీరు కాల్ ఫస్ట్ రాసి తర్వాత డెఫినేషన్ రాస్తే మనకేమైంది, డెఫినేషన్ లేకుండా కాల్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, యూ విల్ గెట్ ఎర్రర్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాగా ఫంక్షన్ని ఫస్ట్ డిక్లేర్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్లీ యూ డిఫైన్ అండ్ యూజ్ ఇట్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. సో వీ వాంట్ టు గ్రీట్ సంబడి. సో మనం జనరల్గా హలో హాయ్ అని గ్రీట్ చేస్తుంటాం కదా, దాని గురించి చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే గ్రీట్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. చూడండి, డెఫ్ అనేది కీవర్డ్, ఫంక్షన్ నేమ్ గ్రీట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ గ్రీటింగ్స్. సో ఇఫ్ యూ వాంట్ యూ పాస్ ది ఆర్గ్యుమెంట్స్, ఇట్స్ అప్ టు యూ. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ జస్ట్ వాంట్ టు సే hello. I just want to greet the people. You can greet with hi or hello, it's up to you. Okay. So this is the function definition. Def is a keyword. This is the name of the function. Parenthesis, parameters are optional. And here you can write n number of statements. I have written one statement. My function is just going to greet. సో ఇప్పుడు ఏమైంది, నేను రన్ చేస్తే జస్ట్ ఈ డెఫినేషన్ అనేది మెమరీలో లోడ్ అయ్యింది, ఎగ్జిక్యూట్ అవ్వదు. యూ కెన్ సీ దెర్ ఇస్ నో అవుట్పుట్. బట్ వెన్ యూ కాల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే. సో నేను గ్రీటింగ్స్ అని ఎప్పుడైతే ఆ ఫంక్షన్ నేము పారాంథసిస్ ఇస్తామో ఫంక్షన్ కాల్ అయ్యింది, అప్పటి వరకు ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరగదు. ఓకే. గ్రీటింగ్స్. Okay, this is the function name parenthesis. If you call, this gets executed. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ స్టాండర్డ్ యూ కెన్ సీ ది pepate error expected to blank lines after a class or function definition. ఫంక్షన్ డెఫినేషన్ తర్వాత కానీ క్లాస్ తర్వాత కానీ minimum you have to give 2 lines as per the standard. If you don't give it, shows the pepate just a error. There is no syntax error, just a warning you call. If you want, it will automatically format it by selecting reformat the file. Okay. So function definition tarvata 2 blanks అనేవి mandatory గా ఇవ్వాలి, even it is applicable for the class also. Okay.
ఇంకోటి, ఫంక్షన్ కాల్ ఫస్ట్ చేసి తర్వాత డెఫినేషన్ రాస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఎర్రర్. యూ కెన్ సీ ఎర్రర్ హియర్ ఓన్లీ. Unresolved reference. So name greetings is not defined. First you define, then call it. Okay, very important. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షనల్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్. సో అవసరమైనప్పుడు మనమే రాస్తుంటాం. సో దాంతోపాటు మీ కింద చెప్పినట్టు ఇక్కడ గ్రీటింగ్స్ అనేది చేస్తున్నాము. హలో అని జనరల్గా అంటున్నాం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సే గ్రీటింగ్ లైక్ ఓకే హలో అనిల్, హలో సచిన్, స్పెసిఫిక్ నేమ్తో గ్రీటింగ్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ పాస్ సమ్ ఆర్గ్యుమెంట్. సో నేమ్ అనేది ఒక పారామీటర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ డైరెక్ట్గా పాస్ చేసుకోవచ్చు. సచిన్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే క్లియర్గా గమనించండి. whenever this code gets executed, right, and when you are running this file, so this will just load it into the memory. No execution will happen. Whenever it hits line number 5, the execution is going to take place, and this is going to pass this argument to this. You are going to call this function. So this is calling function calling. This is getting called. Okay, caller కాలింగ్ అంటాం. ఇది కాల్ చేస్తున్నా, ఇది కాలరు. హూ ఈస్ కాలింగ్ ఇస్ కాల్డ్ కాలర్. ఇది కాల్ చేస్తుంది. సో దిస్ ఈస్ గెటింగ్ కాల్డ్. ఓకే, సో ఎప్పుడైతే మనం కాల్ చేసామో ఫంక్షన్ నేము ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా పాస్ చేయాలి. పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సో మీకు కాల్ అవ్వగానే ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఈ నేమ్లోకి పాస్ అయ్యిద్ది. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం బెటర్గా రాసుకోవాలనుకున్నప్పుడు if you want to greet with the name, you can just pass some arguments. చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఐ విల్ డీబగ్. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఇప్పటివరకు ఏమి ఎగ్జిక్యూషన్ జరగదు. చూడండి, మీకు కూడా తెలుసు. సో జస్ట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ స్టెప్ ఇన్ టు మై కోడ్. సో చూడండి, ఎప్పుడైతే కాల్ వెళ్ళంగానే ఈ వాల్యూ అనేది నేమ్లోకి పాస్ అయింది. నేమ్ ఆ వాల్యూని రిసీవ్ చేసుకొని నేమ్ అనే వేరియబుల్లో సచిన్ అనే వాల్యూ స్టోర్ అయింది. సో తర్వాత ఏముంది, ఫంక్షను హలో నేమ్ ఉంది. సో ఇక్కడ ఇది వెరీ ప్లెయిన్ స్టేట్మెంట్ ప్రింట్. సో నేమ్ అనేది సబ్స్టిట్యూట్ అయ్యింది సచిన్. సో ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటాం. హలో నేమ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏంది, మళ్ళీ కంట్రోలు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అయిపోగానే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిట్ అయ్యి కంట్రోల్ ఎక్కడైతే కాల్ చేసామో ఆడికి వచ్చింది. ఆడేం లేదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసిద్ది. ఓకే, సో ఇలా ఉంటుంది. సపోజ్ మీరు కనుక పాస్ చేయలేదనుకోండి, యూ విల్ గెట్ అన్ ఎర్రర్. See, greetings missing one required positional argument, that is name. That is why you are getting error. What is the error? Type is type error. Greetings, it's a function missing one required positional argument name. So, ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అదంటే ఏందో తర్వాత చెప్తాను. ఎనీవే కొద్దిసేపట్లో. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది వాల్యూ మిస్ చేస్తుంది, మీరు పాస్ చేయట్లేదని చెప్తుంది. యూ హ్యావ్ టు పాస్ ఇట్. క్లియర్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫంక్షన్ నేమ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ ఎలా యూజ్ చేసుకున్నామో, ఎలా రాసామో సేమ్ సిమిలర్గానే అలానే ఉంటాయి. వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేయడానికి ఏవైతే రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ ఫంక్షన్ నేమ్స్ కూడా అప్లికబుల్. గుర్తుపెట్టుకోండి, we have a rules for creating variables kada, same is applicable for creating functions also. When you are giving any function name, it should be meaningful, and function name should be in lowercase, and if you have more than word, each word we will separate with underscore. So let's say దీన్నే నేను గ్రీటింగ్ మెసేజ్గా రాయాలి అనుకుంటే, వెన్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ వర్డ్, ఈచ్ వర్డ్ యూ సపరేట్ విత్ అండర్ స్కోర్ సో దట్ ఇట్ విల్
have the better readability. It will have the better readability. సో ఫంక్షన్ నేమ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ ఎలా వాడతామో సేమ్ అవే రూల్స్ చేంజెస్ ఏమి ఉండవు. ఇవి లోవర్ కేసులో ఉంటాయి. సో ఫంక్షన్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా ఇవ్వండి. మీకు మోర్ దాన్ వన్ వర్డ్ వస్తే ఈచ్ వర్డ్ మధ్య అండర్ స్కోర్ ఇవ్వండి, సో దట్ యూ విల్ హ్యావ్ ఏ బెటర్ రీడబిలిటీ. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇన్ పైథాన్ we have two types of functions. First one is built-in functions. Second one is user-defined functions. So first built-in functions గురించి చూద్దాం. So built-in functions are the predefined functions that are part of the Python itself. సో మీరు ఎప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ ఇన్స్టలేషన్తో పాటు ఆటోమేటిక్గా మీకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి వస్తాయి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పైథాన్ ఇట్ సెల్ఫ్. యూ నో నీడ్ టు డిఫైన్ దోస్ ఫంక్షన్స్. యూ నో నీడ్ టు రైట్ ద కోడ్ ఫర్ దోస్ ఫంక్షన్స్. So they are already available as part of the Python. You can use them if there is a need. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రింట్ మనం రోజు వాడుతూనే ఉన్నాం, లెన్ ఫంక్షను ఇది కూడా వాడాము, టైప్ ఫంక్షన్ వాడాము, మనకి మిన్ను, మ్యాక్స్, ఇలా చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజర్ రాయడు, పైథాన్లో ఆల్రెడీ పైథాన్ క్రియేట్ చేసిన వాళ్ళే రాస్తారు. అవి ఆల్రెడీ యాజ్ పార్ట్ ఆఫ్ ది పైథాన్ ఇన్స్టలేషన్ పైథాన్ ప్రోగ్రామ్తో పాటు వస్తాయి. మీకు అవసరం అయితే వాడుకోండి. సో ఎక్కడైతే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని రీయూజ్ చేసుకోండి. మళ్ళీ మీరు కొత్తగా కోడ్ రాయటానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మనకంటే బెటర్గానే రాసి ఉంటారు. సో యూ యూజ్ దెమ్. ఈవెన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేయబోయే ముందు ఫస్ట్ యూ చెక్ వెదర్ ది ఆల్రెడీ ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. లేకపోతే క్రియేట్ చేయండి, అనవసరంగా డూప్లికేట్ కోడ్ అనేది క్రియేట్ చేయకూడదు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలుసు కదా ప్రింట్ ఫంక్షన్ దేనికి వాడతాము, ఏదన్నా అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ చేయడానికి వాడతాం, అంటే స్క్రీన్ మీద ఏదైనా ప్రింట్ చేసి కనిపించడం కోసం వాడతాం. లెన్ ఫంక్షన్ ఏమో ఏదన్నా ఆబ్జెక్ట్ పాస్ చేసినప్పుడు దాని యొక్క లెంగ్త్ కనుక్కోవడానికి. టైప్ ఫంక్షన్ ఏమో ఆ ఆబ్జెక్ట్ యొక్క టైపు, అది ఇంటి క్లాస్ టైపా ఫ్లోట్ క్లాస్ టైపా అనేది. మిన్ అంటే మనకి ఎప్పుడైతే మీకు ఒక ఇటరబుల్ అంటే మోర్ దాన్ వన్ వాల్యూ ఉంటే సో దాంట్లోకి మనం పాస్ చేస్తే దాంట్లో ఉన్న మినిమం వాల్యూ రిటర్న్ చేసిద్ది. మ్యాక్స్ అంటే దాంట్లో ఉన్న మ్యాక్స్ వాల్యూ రిటర్న్ చేసిద్ది. ఈ రెండు కూడా మనకి ఇటరబుల్, అంటే ఎక్కడైతే మనకి మోర్ దాన్ వన్ వాల్యూ ఉంటుందో వాటిల్లో అప్లికబుల్. సో ఇక్కడ క్లియర్గా గమనించండి, రియల్ టైంలో మీరు కోడ్ రాసేదానికంటే కూడా ఉన్న కోడ్ అర్థం చేసుకొని కాల్ చేయటం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్గా గమనించండి, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే మీరు మళ్ళీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏమి వాడాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు వాడుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ ప్రింట్ అనేస్తా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వాడేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ నేమ్ ఏంటో తెలియాలి, ఆ ఫంక్షన్ ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, అంటే ఏది ఇన్పుట్గా తీసుకుంటుంది, ఏమి రిటర్న్ చేస్తే తెలిస్తే సరిపోయిద్ది యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. తర్వాత అది లోపల ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకునేది సెకండ్ స్టెప్. మీకు ఫస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది, అది ఏ ఇన్పుట్ తీసుకుంటుంది, ఏం రిటర్న్ చేస్తుందో తెలియకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ డోంట్ నో విచ్ ఫంక్షన్ టు యూజ్. సో వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అయినా ప్రాజెక్ట్స్లో లేదా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయినా ఏ ఫంక్షన్ అయినా అసలు ఏం చేస్తుందో తెలిస్తే చాలు. దాని లోపల ఫుల్ కోడ్ మీకు అర్థం అవ్వాల్సిన పని లేదు. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ యూ షుడ్ నో
వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, వాట్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ టేక్స్, వెదర్ దే ఆర్ మ్యాండేటరీ, ఆప్షనల్, వాట్ ఇట్ రిటర్న్స్ అని తెలిస్తే చాలు. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రింట్ అనేది ఏం చేసిద్ది, మనం ఇచ్చిన ఇన్పుట్ని స్క్రీన్ మీద ప్రింట్ చేసిద్ది. సో మీరు వాల్యూస్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇది కన్సోల్లో స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి వాడతామని అది తెలిస్తే చాలు. అది లోపల ఎలా వర్క్ అవుతుందనే తెలుసుకోవడం సెకండ్ స్టెప్. అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, హెలో అని. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది, ఇప్పుడు హాయ్ అని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ఇట్, వి యూస్ ది లెన్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, సపోజ్ నాకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి. సో దీంట్లో నాకు మినిమం వాల్యూ ఏంటిదో కనుక్కోవాలనుకుంటే మిన్ ఫంక్షన్ వాడుకోవచ్చు. మ్యాక్సిమం వాల్యూ ఏంటిదో కనుక్కోవాలనుకుంటే మ్యాక్స్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఇవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్, మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పనే ఉండదు. చూడండి, హాయ్ ప్రింట్ అయింది, ఇది ఇన్బిల్ట్ ఫంక్షను. 5 అనేది లెన్ ఫంక్షను. ఓకే, సో అది లెంగ్త్ రిటర్న్ చేసిద్ది. సో మనకి మిన్ ఫంక్షన్ అనేది మీరు చూడవచ్చు, ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూని రిటర్న్ చేసింది, ప్రింట్ చేసింది, రిటర్న్ చేసింది. మనం ప్రింట్ చేస్తే ప్రింట్ అయింది. మ్యాక్సిమం వాల్యూ ఏమో మ్యాక్స్ ఫంక్షన్ రిటర్న్ చేసింది, దాన్ని ప్రింట్ చేసింది. సో ఇలా మనం మన నీడ్ని బట్టి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇవి ఎందుకయ్యా అంటే, ఇప్పుడు మనకి ఇన్బిల్డ్ ఫంక్షన్ సరిపోలేదు, మనకు కావాల్సిన మన ఓన్ స్పెసిఫిక్ టాస్క్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజరు అతనంతటా అతడు యూనో ఈ కెన్ క్రియేట్ ద ఫంక్షన్స్. సో ఎప్పుడైతే ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ది స్పెసిఫిక్ టాస్క్ ఆఫ్ యువర్ ఓన్, దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ అయితే యూజర్ క్రియేట్ చేస్తున్నారో వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. సో మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కోడ్ ఎలా ఉండాలంటే, బెటర్గా ఆర్గనైజ్ చేసేటట్టు, రీయూజబుల్ అయ్యేటట్టు, చూడటానికి కూడా రీడబిలిటీ, మాడ్యులారిటీ ఇవన్నీ కూడా ఉండాలి. చూడండి, మనం ఆల్రెడీ రాసాం కదా. సో మనం ఎవరికన్నా గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాసాం. ఓకే, సో మనకు కావాల్సిన స్పెసిఫిక్ టాస్క్ చేసుకోవడం కోసం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం, డెఫ్ ఫంక్షన్ నేము, ఈ నేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్, మీకు కావాల్సిన టాస్క్ చేస్తాను. నేను గ్రీటింగ్స్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ గ్రీట్ చేస్తున్నా, హలో సచిన్, లేదా ఏదన్నా వేరే నేమ్ పాస్ చేశారనుకోండి. సో ఆ నేమ్తో గ్రీట్ చేసింది, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, వీటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయినా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయినా ఇలానే క్రియేట్ చేస్తారు, ఇలానే కాల్ చేస్తాము. డిఫరెన్స్ ఏంటంటే, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవేమో ఆల్రెడీ రాసి ఉంటాయి, ఆ డెఫినేషన్ అనేది రాసి ఉంటుంది, మనం జస్ట్ యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ అంటే ఓడొకడు క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాడు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, రీయూజ్ చేసుకోవచ్చు జస్ట్ బై కాలింగ్. ఓకే, సో ఇన్బిల్ట్ అయినా యూజర్ డిఫైన్డ్ అయినా ఎవరో ఒకరు క్రియేట్ చేయాలి, ఇలానే క్రియేట్ చేస్తారు. డెఫ్ ఫంక్షన్ నేమ్, పెరాంథసిస్, పారామీటర్స్ ఉంటాయి, ఇలానే కాల్ చేస్తాము. బట్ దెర్ ఇస్ అ లిటిల్ డిఫరెన్స్. మనం క్రియేట్ చేసే వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఆల్రెడీ క్రియేట్ చేసి పైథాన్లో ఉన్న వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాము. ఇది డిఫరెన్స్. ఇంతవరకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను జస్ట్ ప్రీవియస్ ప్రోగ్రామ్ హాయ్ మిస్టేక్ ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ అని ఉంది కదా, అన్ని కాల్ చేసేటప్పుడు. సో ఇక్కడ వేరియబుల్స్ లేకపోతే యూజర్ ఇన్పుట్ ని డిఫైన్ చేయొచ్చు కదా. యూ కెన్ పాస్ ది వాల్యూ, డైరెక్ట్గా వాల్యూ అయినా పాస్ చేయొచ్చు, పాస్ చేయొచ్చు. లేకపోతే నేమ్ ఈక్వల్ టు అది రవి. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో అయితే కాల్ అవ్వదు కదా, అది వేరియబుల్ ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో కాల్ అవ్వాలని.
డిక్లేర్ చేయలేదు నేమ్ ఈక్వల్ రాకూడదు. ఓకే. సి ఫంక్షన్ లోపల డిఫైన్ చేసే వాటిని లోకల్ వేరియబుల్స్ ఉంటాం. ఫంక్షన్ లోపల డిఫైన్ చేసే వాటిని సారీ లోకల్ వేరియబుల్స్ అంటాము. అవి ఫంక్షన్ లోపలే యూజ్ చేసుకోగలుగుతాం. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే దే విల్ బి గార్బేజ్ కలెక్టెడ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ. అవుట్ సైడ్ రాసిన వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. వీటిని అవుట్ సైడ్ వాడుకోవచ్చు, ఇన్సైడ్ వాడుకోవచ్చు. వాటి తర్వాత నేను చూపిస్తాను వాటి మధ్య డిఫరెన్స్ ఎలా. సో అనిల్ క్వశ్చన్, ఇక్కడ బిల్ట్ ఆ, ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మినిమం మాక్సిమమ్ అవును. కౌంటర్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైబ్రరీలో వచ్చేస్తాయా? మనం ఏమి ఇన్వోక్ చేసుకునే పని లేదా? అవును. యాక్చువల్గా మీకు ఏవైతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటామో వాటిని ఇంపోర్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా వాడుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఓకే. పైథాన్లోనే ఉంటవి, అవి బిల్ట్ ఇన్ కాదు, థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అంటాం, వాటిని ఇంపోర్ట్ చేసి వాడుకోవాల్సి వచ్చింది. ఇది ఒక టైప్ ఉంటుంది. ఇంకొకటి ఓకే. ఏమో ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సి వచ్చింది. అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. జస్ట్ అదేనా నీ క్వశ్చన్. క్వశ్చన్? కరెక్ట్గా ఆన్సర్. యా, అసలు ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్ గా ఉన్నాయా ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ద పైథాన్ ఇన్స్టాలేషన్, లేదంటే మనం ఏమన్నా ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తున్నాం? లేదు, ఉన్నాయి. ఇప్పుడు చూడు, నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ క్లిక్ చేయి. చూడండి, బిల్టిన్స్ డాట్ పీవై అనే పైథాన్ ఫైల్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? పైథాన్ ఓకే. ఇన్స్టిట్యూషన్లోనే ఉంది. సో దాంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు దీంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్ట్రక్చర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అని చూపించింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాము, మనకు ఎలా ఉంటాయంటే ఫంక్షన్స్ అనేవి మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా రిటర్న్ వాల్యూ చేయకుండా అయినా చేయొచ్చు. మీకు ఇందాక చెప్పా కదా, ప్రొసీజర్ అంటే ఏంది, అది జస్ట్ ఒక టాస్క్ చేసిద్ది, దానికి ఇన్పుట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన పని లేదు. అదైతే అవుట్పుట్ ఏమి రిటర్న్ చేయదు అని చెప్పా కదా. ఫంక్షన్ అయితేనేమో ఏదన్నా టాస్క్ చేసిద్ది, క్యాలిక్యులేషన్ చేసిద్ది, రిటర్న్ చేసిద్ది అని చెప్పా. సో అది డిఫరెన్స్ కోసం చెప్పా. ఇప్పుడున్న ఫంక్షన్లో మనం ఏదైనా చేయొచ్చు. అంటే యూ కెన్ ఓన్లీ డూ ద స్పెసిఫిక్ టాస్క్, ఓకే, వితౌట్ టేకింగ్ ఇన్పుట్, ఓకే, అండ్ మనం ఏమి రిటర్న్ చేయాల్సిన పని లేకుండా కూడా చేయొచ్చు. ఓకే. సో మనం టాస్క్ అనేది మ్యాండేటరీగా మనం ఇన్పుట్ పాస్ చేసి రిటర్న్ చేయాలని రూల్ ఏం లేదు. జస్ట్ మనం టాస్క్ చేయడాన్ని ఫంక్షన్ అంటాం. సో దాన్ని మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఫంక్షన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, వితౌట్, ఆర్ యూ కెన్ సే అండ్ నో రిటర్న్ వాల్యూ. ఓకే. సో మ్యాండేటరీగా ఆ ఫంక్షన్కి మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని రూల్ లేదు, మీ నీడ్ని బట్టి. ఇది ఒక టైపు. అంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన పని లేదు, ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయదు కూడా. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి యూ కెన్ పాస్ ది ఆర్గ్యుమెంట్స్ బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఇట్ రిటర్న్స్ ది వాల్యూస్ ఆల్సో. ఓకే. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి function without no return value, with arguments no return value, with any arguments and return value. ఏం మిస్ అవుతుంది? వితౌట్ అండ్ రిటర్న్ వాల్యూ. ఓకే. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో వాడుకోవచ్చు. మ్యాండేటరీగా మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని లేదు, రిటర్న్ చేయాలని లేదు. సో ఈ కాంబినేషన్లో ఎలా అయినా చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ కాంబినేషన్ ఆల్రెడీ చూసాం, ఏంటిది అది? సో ఫంక్షన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సో జస్ట్ మీరు జనరల్ గ్రీటింగ్ చేయాలనుకోండి, నేనేం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన పని లేదు, ఏం రిటర్న్ చేయాల్సిన పని లేదు. అది ఫస్ట్ కేసు. ఓకే. సో రన్ చేస్తే నాకు హలో వచ్చింది. సెకండ్ కేసు వచ్చేసి యూ కెన్ పాస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ ఏంది, నేను ఇంకొంచెం జనరల్, ఇంతకుముందు మరీ జనరిక్గా ఉంది. సో నేను కొద్దిగా స్పెసిఫిక్గా వెళ్దాం అనుకుంటున్నా. సో అంటే
ఎవరైనా నేమ్ ఇస్తే కొంచెం ప్రాపర్గా హలో సచిన్, హలో ద్రావిడ్ అని చెప్దాం అనుకున్నా. సో ఐ హ్యావ్ టు పాస్ ది ఆర్గ్యుమెంట్. సో సచిన్ అయితే సచిన్ అని. సో అప్పుడు నేనేంది ఈ పారామీటర్ని నేను డిఫైన్ చేయాలి ఫంక్షన్ డెఫినేషన్లో. ఇది ఆర్గ్యుమెంట్, ఈ వాల్యూ అనేది ఎడకెళ్ళింది కాల్ చేసినప్పుడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఈ కేసులో నాకు జస్ట్ నేనేందంటే ఇన్పుట్ని పాస్ చేయాలి, అంటే ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, రిటర్న్ చేయాల్సిన నీడ్ లేదు. సో మీకు ఎలాంటి కేసు అయినా తగలొచ్చు రియల్ టైంలో. ఓకే, ఈ 2 కేసెస్ చూసాం. థర్డ్ కేసు ఏంది ఫంక్షన్ విత్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ కదా. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము, రిటర్న్ చేస్తాము. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు సపోజ్ మీరు ఎడిషన్ చేయాలి. ఓకే, సో డెఫ్ ఏడిడి, సపోజ్ మీ ఎడిషన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఓకే, ఎడిషన్ చేసిన తర్వాత నేను వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నా. సో రిటర్న్ అనేది కీవర్డ్ ఇదేం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి పైథాన్లో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ వస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి కంట్రోల్ కాలర్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇదొకటి. ఇంకోటి, మీరు కావాలనుకుంటే ఏదన్నా వాల్యూస్ ఆ ఫంక్షన్ టాస్క్ చేసినప్పుడు ఏదన్నా వాల్యూస్ కాలర్కి రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను, ఓకే ఎడిషన్ చేస్తాను. ఓకే, నేనేం చేస్తానంటే ఎడిషన్ చేసి సో a+b అని చేసి వచ్చిన ఎడిషన్ని రిటర్న్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఫంక్షన్ డెఫినేషన్ రాసాం. డెఫ్ అనేది కీవర్డ్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, దాని తర్వాత ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. నేను ఒక టాస్క్ చేస్తున్నా, అదేంటంటే ఎడిషన్, ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంది ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, రిటర్న్ చేస్తుంది. కాల్ ఎలా చేస్తాము, ఏడిడి. సో దాని తర్వాత ఏం జరిగింది, మనం ఈ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది, అంటే దానికి మనం 2 వాల్యూస్ పాస్ అయ్యింది. ఓకే, చూడండి ఇక్కడ నేను డీబగ్ చేసి చూపిస్తా. ఇంత ముందు కూడా మీకు లిటిల్ కవర్ చేశాను రిటర్న్ అప్పుడు, బట్ మళ్ళీ చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడికి వచ్చింది కాలు. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం ఏవైతే పాస్ చేసామో అవి రిసీవ్ చేసుకుంది. ఏలో 2 ఉంది, బిలో 3 ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఏలో 2 ఉంది, బిలో 3 ఉంది కాబట్టి 2 + 3 5 అయి అది ఎడిషన్లోకి వెళ్ళింది. సో నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వచ్చింది, రిటర్న్ స్టేట్మెంట్కి వచ్చింది. సో ఎప్పుడైతే పైథాన్లో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయ్యిద్దో, మీరు ఏదన్నా వాల్యూ రిటర్న్ చేస్తుంటే దాన్ని రిటర్న్ చేసిద్ది. దాంతోపాటు రిటర్న్ ఎన్కౌంటర్ అవ్వగానే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యిద్ది. స్టాప్ అయ్యి కంట్రోల్ కాలర్కి వెళ్ళిద్ది. సో ఇదేం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇదేం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ వాల్యూ రిటర్న్ చేసిద్ది. ఇక్కడ ఎవరైనా క్యాచ్ చేస్తున్నారో, ఎవరు క్యాచ్ చేయట్లేదు. ఓకే, సో అది క్యాచ్ చేయట్లేదు. సో మనం దాన్ని ఎక్కడ క్యాచ్ చేయట్లేదు కాబట్టి మనం రీయూజ్ చేసుకోలేము. జనరల్గా మనం ఏదైనా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అది ఏదైనా రిటర్న్ చేస్తుందంటే ఎందుకు కాల్ చేస్తాము, ఏదో ఒక టాస్క్ చేసి నాకు కావాల్సిన పని అవుట్కమ్గా ఇచ్చినప్పుడు అది ఎక్కడైనా వాడుకోవడానికే చేస్తాము. మీరు అది రిటర్న్ చేసేటప్పుడు ఎక్కడ క్యాచ్ చేయకపోతే మీరు దాన్ని యూజ్ చేసుకోలేరు కదా. దాన్ని కాల్ చేయటం వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకే, నేను ఎందుకు కాల్ చేస్తున్నా, ఆ ఎడిషన్ చేసి దాన్ని వాల్యూ ఇవ్వమని అడుగుతున్నా. సో దాన్ని ఎక్కడో చాట మనం రీయూజ్ చేసుకోవడానికి వాడతాం. సో మీరు ఎప్పుడైతే ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో దాన్ని క్యాచ్ చేయాలంటే మీరు ఒక వేరియబుల్లోకి దాన్ని అసైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సమ్ ఆఫ్ వాల్యూస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దానికి అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఎలా వర్క్ అయ్యింది అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది లోవర్ ప్రయారిటీ. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఫస్ట్ జరిగింది. రైట్ సైడ్ ఏముంది, ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. సారీ, రైట్ సైడ్ ఏముంది, ఫంక్షన్ కాల్ ఉంది. ఈ ఫంక్షన్ అనేది కాల్ అయ్యిద్ది. సో ఇదంతా ఎగ్జిక్యూషన్ జరిగి ఫైనల్గా ఇది రిటర్న్ చేస్తుంది కదా. ఇది మొత్తం జరిగిన తర్వాత ఇక్కడికి వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది
ఇక్కడ వచ్చే వాల్యూ 5 అనేది దీంట్లోకి అసైన్ చేస్తున్నాము. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ సీ ద వాల్యూ యూ కెన్ జస్ట్ ప్రింట్ దట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమైంది. సో స్టెప్ ఇన్ టు మై కోడ్, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో ఎడిషన్ జరిగింది, ఇప్పుడు రిటర్న్ చేస్తుంది. దేనికి రిటర్న్ చేస్తుంది? ఇది మొత్తం కాల్ చేసాం కదా, దీని ప్లేస్లో ఈ వాల్యూ వచ్చి కూర్చుంటుంది. ఆ వాల్యూ సమ్ ఆఫ్ వాల్యూస్కి అసైన్ చేసిద్ది. చూడండి, అసైన్ అయింది, తర్వాత ప్రింట్ కూడా అయింది. సరే, ఓకే, ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ జరిగింది, ప్రింట్ అయింది. చూడండి 5 ప్రింట్ అయింది. సో మీకు కావాలంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ కాల్ వచ్చింది కదా, సో ఇది కాల్ రైట్ సైడ్ ఉంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. అసైన్మెంట్ లెస్ ప్రయారిటీ. సో ఇప్పుడు స్టెప్ ఇంటూ మై కోడ్ అంటున్నా, ఇక్కడికి వచ్చింది, ఎగ్జిక్యూషన్ జరిగింది, ఇప్పుడు రిటర్న్ చేస్తుంది. ఓకే, రిటర్న్ అయింది, అది ప్రింట్ అయ్యింది. ఇంక ఇక్కడ నుంచి స్టెప్ ఓవర్ కూడా ఏం లేదు. సో మనకి ప్రింట్ కూడా అయింది. ఇలా మనకి వర్క్ అయింది. సో ఎక్కడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో అక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలంటే దానికి రిటర్న్ చేసింది. ఇంకోటి మీకు చెప్పా కదా, ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది లాస్ట్లోనే ఉంటుంది. ముందు పెడితే సపోజ్ ఏడో ఒక రిటర్న్ పెడితే నీకేం జరిగిద్ది అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎక్కడైతే మనకి ఫస్ట్ రిటర్న్ ఉందో అక్కడే స్టాప్ అయింది, దానివల్ల యూజ్ ఉండదు ఈ కేసులో. సో మీకు ఎందుకు చెప్పాను ఇంతకు ముందు కూడా, మీకు ఏం చెప్పాను? సో రిటర్న్ అనేది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయడం కోసం అని చెప్పా కదా, ఇక్కడే స్టాప్ చేసింది, మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేయదు, సో నీకేం ప్రింట్ కూడా అవ్వదు. చూడండి, ఓకే, నన్ను ప్రింట్ అయింది. ఓకే, ఏం రిటర్న్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా పైథాన్లో ఫంక్షన్ ఏం రిటర్న్ చేయనప్పుడు నన్ను రిటర్న్ చేసిద్ది, అందుకే మీకు నన్ను ప్రింట్ అయింది. సో జనరల్గా ఇలా ఎవరు రాయరు, రిటర్న్ అనేది లాస్ట్ స్టేట్మెంట్గా రాస్తాం. ఎందుకంటే ఏడు రిటర్న్ పెడితే ఇక్కడున్న స్టేట్మెంట్స్ అనేవి రీచ్ అవ్వవు, అంటే ఎగ్జిక్యూట్ అవ్వవు, దానివల్ల యూజ్ ఏముండదు. జస్ట్ మీకు చూపించడం కోసం అని చూపించాను. ఇక్కడ వితౌట్ రిటర్న్ ఫంక్షన్ డిస్ప్లే అవుతుందని, ఇన్ కేస్ ఈ రిటర్న్ ఫంక్షన్ డిస్ప్లే చేయలేకపోతే డైరెక్ట్ గా ప్రింట్ చేసేసి సో డిస్ప్లే అవుతుందని లేదు. రిటర్న్ అనేది స్టేట్మెంట్, ఇది మనం ఏదైతే రిటర్న్ చేద్దాం అనుకున్నామో దాన్ని రిటర్నే చేసిద్ది, ఏం ప్రింట్ చేయదు. మీకు ఏమైనా ప్రింట్ కావాలనుకుంటే ఆ ఫంక్షన్ ఇలానే ప్రింట్ చేసుకోండి. కాదు కదా, ఇక్కడ అడిషన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాం కదా 8th లైన్. సో 9th లైన్ వచ్చేసి రిటర్న్ మెన్షన్ చేసిన ఇన్ కేస్ వితౌట్ రిటర్న్ అడిషన్ అని పెట్టినారు కదా 9th లైన్. సో ఆ లైన్ లేకుండా కెన్ ఐ డైరెక్ట్లీ ప్రింట్ దిస్ అడిషన్ ఎక్కడ ఇక్కడ కింద 11th లైన్ లో ప్రింట్ చేయొచ్చు అది డైరెక్ట్ గా. ప్రింట్ చేయొచ్చు, ఏమి రిటర్న్ చేయదు. అప్పుడు నువ్వేంటిది ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎడిషన్ చేస్తున్నావు, ఏమి రిటర్న్ చేయట్లా. రిటర్న్ చేయనప్పుడు అదేం చేసిద్ది అంటే డిఫాల్ట్గా పైథాన్ నువ్వేం రిటర్న్ చేయకపోతే నన్ను రిటర్న్ చేసిద్ది. దెన్ దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, ఫైన్ టు అసలు మనం ఫంక్షన్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మనం ఫంక్షన్స్కి ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ కూడా వస్తుంది. సో నువ్వు ఎందుకు ఇన్పుట్ పాస్ చేస్తున్నావు, ఏదైనా క్యాలిక్యులేషన్ చేసి రిటర్న్ చేయమనే కదా. నువ్వు రిటర్న్ చేయకపోతే ఇంక ఉపయోగం ఏముంది, కాల్ చేసి చేయొచ్చు, వర్క్ అయింది, నో ప్రాబ్లం. యు ఆర్ డూయింగ్ సమ్ ఆపరేషన్ హియర్, యు ఆర్ నాట్ రిటర్నింగ్. సో బై డిఫాల్ట్ పైథాన్ విల్ రిటర్న్ నన్, బట్ యూ కాంట్ ప్రింట్ ఎనీథింగ్. ప్రింట్ చేసిద్ది అదే, నన్ను ప్రింట్ చేసిద్ది. నువ్వు పర్పస్ అది కాదు కదా, నేను ఎడిషన్ చేయాలనుకున్నావు, చేసిన టాస్క్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తాం. రియల్ టైంలో ఏ ఫంక్షన్ అయినా చూడు. సో జనరల్గా మీకు కొన్నేమో రిటర్న్ చేయవు, కొన్ని జస్ట్ మీరు చెప్పిన టాస్క్లు చేసిద్ది, మీకు కింద చూపించినట్టు ఇలా గ్రీటింగ్ మెసేజ్. అది కొన్ని కన్ఫామ్గా మోస్ట్ ఆఫ్ ద టైం 90% రిటర్నే ఉంటుంది మీకు. ఓకే, లేకపోతే యూజ్ లేదు కదా, నువ్వు ఎడిషన్ చేసావు, దాన్ని ఎవడైతే కాల్ చేశాడో వాడు మళ్ళీ తీసుకొని అది ఎక్కడన్నా వాడుకోవటానికే. నువ్వు రియల్ టైంలో ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేస్తావు, ఏదో ఒక టాస్క్ చేసిద్ది, అది రిటర్న్ చేసిద్ది, అది ఎక్కడో చాట వాడుకోవాలనుకుంటావు కదా, అందుకే కాల్ చేసేది. ఓకే, అవునా? అవును. ఇంకా మీరు రిటర్న్ చేయలేదంటే యూజ్ ఏమి ఉండదు, ఇంకా ఉపయోగం ఉండదు. ఓకే, క్లియర్? ఎస్. ఓకే, సో ఇంకోటి కూడా కవర్ అయింది, నేను చెప్దాం అనుకున్నా, అది కూడా కవర్ అయింది. మనం ఏమి రిటర్న్ చేయకపోయినా పైథాన్ డిఫాల్ట్గా నన్ను రిటర్న్ చేసిద్ది. సో ఈవెన్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇది కామెంట్ చేస్తున్నా.
సో ఇప్పుడు ఆల్రెడీ చూశాడు, ఆయన ఏం చెప్పాడంటే ఏం రిటర్న్ చేయకపోతే అన్నాడు కదా. సో ఇక్కడ కూడా మనం ఏం రిటర్న్ చేయట్లా. సో హలో అని ప్రింట్ అయింది, కానీ సపోజ్ మీరు నిజంగా చెక్ చేసుకోవాలనుకోండి ఇది ఏమైనా రిటర్న్ చేస్తుంది అనేది, జస్ట్ క్యాచ్ చేసి చూసుకున్నారు అనుకోండి, ఇదేమి రిటర్న్ చేయదు. సో బై డిఫాల్ట్గా పైథాన్ అనేది నన్ను రిటర్న్ చేస్తుంది. మీరు యూ కెన్ జస్ట్ చెక్, హలో ప్రింట్ అయింది నన్ను. సో ఇలాంటి కేసెస్లో మనం క్యాచ్ చేయము, జస్ట్ చెప్తున్నా ఇన్ కేస్ అదేమి రిటర్న్ చేయదు, డిఫాల్ట్గా నన్ను రిటర్న్ చేసిద్ది అని చెప్పడం కోసమే చూపించాం. ఓకే, డిఫాల్ట్గా నన్ను రిటర్న్ చేసింది పైథాన్లో. ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ ప్రింటే చేయాలనుకుంటే మళ్ళీ వేరియబుల్లోకి పెట్టుకొని ఇదంతా చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా ప్రింటేడే చేసుకోవచ్చు. జస్ట్ ప్రింటే చేయాలనుకుంటే, మీకు వాల్యూ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు క్యాచ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఏం జరిగింది, ఫస్ట్ పెరాంథసిస్లో ఉంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అని చెప్పా. సో ప్రింట్ లోపల పెరాంథసిస్లో ఇది కాల్ వెళ్ళిద్ది, ఇది కాల్ చేసినప్పుడు ఇది జరిగి ఇది రిటర్న్ చేసిద్ది. సో ఇక్కడికి వస్తుంది వాల్యూ. ఓకే, టెంపరీగా దాంట్లో స్టోర్ చేసుకుంటుంది, ఇక్కడికి ఆ వాల్యూ వచ్చింది, ఆ వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది అంతే. సో ఇండైరెక్ట్గా మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ ఎక్కడికి వస్తుంది, యాజ్ గుడ్ యాజ్ యు ఆర్ రిసీవింగ్ అండ్ ప్రింటింగ్ సేమ్. సో ఇక్కడ ఏంటంటే అది డైరెక్ట్గా రిటర్న్ చేస్తుంది, అది ఎక్కడికి వచ్చింది, దాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది. లాస్ట్ వన్ ఉంది, కొడింది లాస్ట్ ఫంక్షన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. సో నేనేం ఫంక్షన్ రాస్తున్నానంటే రిట్రీవ్ పై వాల్యూ. ఓకే, సో మ్యాథమెటిక్స్లో పై అనేది డిఫాల్ట్గా మీకు తెలుసు కదా, 3.14 రిటర్న్ చేసింది. సో ఈ కేసులో మీరు ఇన్పుట్స్ ఏం పాస్ చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. సో నాకు ఒక వాల్యూ కావాలి, ఆ ఫంక్షన్ జనరేట్ చేసిద్ది, ఏదైనా టాస్క్ చేసి జనరేట్ చేసిద్దా, డైరెక్ట్గా రిటర్న్ చేసిద్ది అనేది మన ఇష్టం, మన నీడ్ని బట్టి. సో ఇక్కడ మీరేం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయరు, అంటే ఇక్కడ పారామీటర్స్ ఏం రిసీవ్ అవ్వవు. సో డైరెక్ట్గా ఇదైతే రిటర్న్ చేస్తుంది. ఎవరికైతే పై వాల్యూ కావాలో ప్రోగ్రామింగ్లో, సో వాళ్ళు దీన్ని కాల్ చేసుకుంటారు. సో జస్ట్ మనం కాల్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ చేసింది, ఎక్కడ క్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే తర్వాత ప్రోగ్రామింగ్లో వాడుకుంటారు కదా. సో నేనేం చేస్తానంటే పై వాల్యూ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ యూస్ ఫర్ సమ్ క్యాలిక్యులేషన్స్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అదర్వైజ్ జస్ట్ ఫర్ ప్రింటింగ్ పర్పస్ నేను చూపిస్తున్నా అంతే. రియల్ టైంలో దేనికో దానికి వాడుకుంటాం, అది ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదా, ఇదేం ఇన్పుట్ తీసుకోదు, జస్ట్ రిటర్న్ చేసింది. సో ఇలా మనం ఫంక్షన్స్ని 4 వేస్లో చేసుకోవచ్చు. ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, అదేం రిటర్న్ చేయదు, అప్పుడు జస్ట్ టాస్క్ చేసిద్ది. మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోండి, ఏం రిటర్న్ చేయదు, అది గ్రీటింగ్స్ కేసు మీరు చూసాము. వితౌట్ పాసింగ్ ఆల్సో వీ హ్యావ్ సీన్. థర్డ్ వచ్చేసి మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటా రిటర్న్ చేయాలి, అంటే ఇక్కడ ఏం చేసింది అంటే ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంటుంది, ఏదైనా క్యాలిక్యులేషన్ చేసి అవుట్పుట్ కూడా రిటర్న్ చేసిద్ది. సో జనరల్గా ఇలానే ఉంటాయి 90% ఆఫ్ ద ఫంక్షన్స్. ఓకే, సో మనం ఏదో ఒక ఇన్పుట్ పాస్ చేస్తుంటాం, వాల్యూస్ రిటర్న్ చేసిద్ది. స్ట్రిక్ట్గా అలా ఉండాలని రూల్ ఏం లేదు, రియల్ టైంలో ఇలా ఉంటాయి 90% ఆఫ్ ద కోడ్. తర్వాత ఏంటంటే మనం ఏం ఇన్పుట్ పాస్ అయ్యాం, జస్ట్ రిటర్న్ చేసాం. ఇలా 4 కేసెస్ ఉంటాయి. దట్స్ ఆల్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ కవర్ చేద్దాం అనుకున్నా, బట్ టైం సరిపోదేమో, రేపు కవర్ చేస్తాను. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో లేదు. క్లియర్. ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ వీడియో కూడా చూడండి. ఇన్ కేసు బిగినింగ్లో ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ వాచ్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ మీరు రియల్ టైంలో చూడకుండా ఉండరు, అది తెలియలేదంటే మనకి యూ విల్ బి నాట్ ఏబుల్ టు రైట్ ద ప్రోగ్రామ్స్. ఓకే, సో రేపేం కవర్ చేస్తానంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ టైప్స్లో పాస్ చేయొచ్చు. దాంతోపాటు ఫంక్షన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటిది అనేది కూడా చూడలేదు, అది చూస్తాము. కుదిరితే రికర్సివ్ ఫంక్షన్స్
చూస్తాము, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ స్కోప్ అనేది కూడా చూద్దాం. సో వాటిలో ఎంతవరకు కవర్ చేయగలిగితే అంత కవర్ చేద్దాం. ఓకే. సో రేపు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, ఈ రోజు అయితే జస్ట్ థియరీ చూసుకోండి. ఓకే.